ఇంట్లో కూడా ఆమెను తోసుకొని కూడా వెళ్తున్నాడు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ వీడియోలో నురా 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 అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే గొడవకి వైసీపీ గూండాగా ప్రవర్తించి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక వైసీపీ గూండా, మిగిలిన వైసీపీ గూండాలను వేసుకొని ఈడ ఎలా అయితే వస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోలో. కూడా ఎమ్మెల్యే ఈ కారులో ఉన్నాడు. ఆయన ముందుండి ఒక వాల్మీకి చెందిన మండల్ కన్వీనర్ కొండా పురుషోత్తం కారు అద్దాలు కూడా పగలు కొడుతున్నారు. అలాగే ఆయన కారుతో పాటు వెనకనే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ కూడా బైక్ లో కూడా వెళ్తున్నాడు. ఆ గుండాలందరినీ కూడా తీసుకొని ఇక్కడ చూడండి, ఆయన మహిళ వాళ్ళ ఇంట్లో కూడా ఆమెను తోసుకొని కూడా వెళ్తున్నాడు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ వీడియోలో నురా 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 అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే గొడవకి వైసీపీ గూండాగా ప్రవర్తించి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక వైసీపీ గూండా, మిగిలిన వైసీపీ గూండాలను వేసుకొని ఈడ ఎలా అయితే వస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోలో. కూడా ఎమ్మెల్యే ఈ కారులో ఉన్నాడు. ఆయన ముందుండి ఒక వాల్మీకి చెందిన మండల్ కన్వీనర్ కొండా పురుషోత్తం కారు అద్దాలు కూడా పగలు కొడుతున్నారు. అలాగే ఆయన కారుతో పాటు వెనకనే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ కూడా బైక్ లో కూడా వెళ్తున్నాడు. ఆ గుండాలందరినీ కూడా తీసుకొని స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా దళితులపైన దాడులు ఆగడం లేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దళితులపైన 200 మందిని గుండాలు నెంటేసుకొని ఇంటికి వెళ్లి ఒక మహిళని చూడకుండా వివస్త్రం చేసి గుడ్డలు ఇప్పి తీసుకొట్టడం అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ అంటేనే అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు దళితుల మీద ఏం దాడులు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ బాబుని అయితేనేమి, అదే విధంగా ఎమ్మెల్సీ సనత్ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసి పంపించాడు. అధికారంలో ఉంటే శవాలను ఇంటికి పంపిస్తారు, ప్రతిపక్షంలో ఉంటే దళితుల మీద దాడులు చేస్తారు. గొడ్డల పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, అధికారం ఉన్నప్పుడు బాడీలు ఇంటికి పంపించారు, ప్రతిపక్షంలో అంటే మీకు ఇంకా బుద్ధి రావట్లేదా? దళితులు మీకు బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది దళితులు. వీళ్ళు ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే మీకు రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా రావు. నేను అదే విధంగా విరూపాక్షి గారికి ఒకటే చెప్తున్నా, అయ్యా మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, ఉందాగా ఉండాలి. మిమ్మల్ని చూసి సమాజంలో మీరు ఎలా మెలగాలని ప్రతి ఒక్కరు ఆదర్శంగా మీరు ఉండాలి. అది వదిలి నువ్వే ఒక వీధి గుండాలాగా 200 మందిని 300 మందిని వేసుకునే దళితులు ఇంటికి వెళ్తావా? ఎందుకంటే ఇంకా మీకు అసలు బుద్ధి ఉందా? మీకు అసలు రాజ్యాంగం తెలుసా? మీరు ఏ రాజ్యాంగం ఫాలో అవుతున్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విలువ ఇచ్చి ఫాలో కండి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెల్లుబాటు అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు, 11 సీట్లతో భూస్థాపితం చేశారు. మిమ్మల్ని మీకు అయినా బుద్ధి రావట్లేదు. అదే విధంగా నేను ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో ప్రతి దళిత బిడ్డను అడుగుతా ఉన్నా, వైసీపీలో పనిచేశారు, ఒకసారి మీరు సిగ్గు తెచ్చుకోండి. వైసీపీలో ఉన్న దళిత బిడ్డలారా, వైసీపీ నాయకులు మిమ్మల్ని ఎలా విలువిస్తారో ఒకసారి చూడండి. ఆమెని బట్టలు ఇప్పేశారు, దాడులు చేసి ఇంటికి పంపిస్తున్నారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి వైసీపీలో పనిచేసే దళితులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అదే విధంగా మేము ఏదైతే ఈ రోజు నియామకాల్లో జరిగే దళితులపైన ఈ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. ఎమ్మెల్యేని అర్హత వేసేదాకా ఈ దళితుల ఐకమత్యంగా ఉండి ఈ పోరాటాన్ని ముందు కొనసాగించాలని తెలియజేస్తున్నాం. ఇంట్లో కూడా ఆమెను తోసుకొని కూడా వెళ్తున్నాడు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ వీడియోలో నురా 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 అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే గొడవకి వైసీపీ గూండాగా ప్రవర్తించి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక వైసీపీ గూండా, మిగిలిన వైసీపీ గూండాలను వేసుకొని ఈడ ఎలా అయితే వస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోలో. కూడా ఎమ్మెల్యే ఈ కారులో ఉన్నాడు. ఆయన ముందుండి
ఒక వాల్మీకి చెందిన మండల్ కన్వీనర్ కొండా పురుషోత్తం కారు అద్దాలు కూడా పగలగొడుతున్నారు. అలాగే ఆయన కారుతో పాటు వెనకనే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ కూడా బైక్ లో కూడా వెళ్తున్నాడు. ఆ గూండాలందరినీ కూడా తీసుకొని ఇక్కడ చూడండి, ఆయన మహిళ వాళ్ళ ఇంట్లోకి కూడా ఆమెను తోసుకొని కూడా వెళ్తున్నాడు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ వీడియోలో నురా 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 అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే గొడవకి వైసీపీ గూండాగా ప్రవర్తించి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక వైసీపీ గూండా, మిగిలిన వైసీపీ గూండాలను వేసుకొని ఈడ ఎలా అయితే వస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోలో కూడా. ఎమ్మెల్యే ఈ కారులో ఉన్నాడు. ఆయన ముందుండి ఒక వాల్మీకి చెందిన మండల్ కన్వీనర్ కొండా పురుషోత్తం కారు అద్దాలు కూడా పగలగొడుతున్నారు. అలాగే ఆయన కారుతో పాటు వెనకనే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ కూడా బైక్ లో కూడా వెళ్తున్నాడు. ఆ గూండాలందరినీ కూడా తీసుకొని ఇంట్లోకి కూడా ఆమెను తోసుకొని కూడా వెళ్తున్నాడు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ వీడియోలో నురా 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 అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే గొడవకి వైసీపీ గూండాగా ప్రవర్తించి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక వైసీపీ గూండా, మిగిలిన వైసీపీ గూండాలను వేసుకొని ఈడ ఎలా అయితే వస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోలో కూడా. ఎమ్మెల్యే ఈ కారులో ఉన్నాడు. ఆయన ముందుండి ఒక వాల్మీకి చెందిన మండల్ కన్వీనర్ కొండా పురుషోత్తం కారు అద్దాలు కూడా పగలగొడుతున్నారు. అలాగే ఆయన కారుతో పాటు వెనకనే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ కూడా బైక్ లో కూడా వెళ్తున్నాడు. ఆ గూండాలందరినీ కూడా తీసుకొని ఇక్కడ చూడండి, ఆయన మహిళ వాళ్ళ ఇంట్లోకి కూడా ఆమెను తోసుకొని కూడా వెళ్తున్నాడు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ వీడియోలో నురా 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 అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే గొడవకి వైసీపీ గూండాగా ప్రవర్తించి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక వైసీపీ గూండా, మిగిలిన వైసీపీ గూండాలను వేసుకొని ఈడ ఎలా అయితే వస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాం మనం ఈ వీడియోలో కూడా. ఎమ్మెల్యే ఈ కారులో ఉన్నాడు. ఆయన ముందుండి ఒక వాల్మీకి చెందిన మండల్ కన్వీనర్ కొండా పురుషోత్తం కారు అద్దాలు కూడా పగలగొడుతున్నారు. అలాగే ఆయన కారుతో పాటు వెనకనే వాళ్ళ కొడుకు చంద్రశేఖర్ కూడా బైక్ లో కూడా వెళ్తున్నాడు. ఆ గూండాలందరినీ కూడా తీసుకొని